హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. ఈ రోజు మన వంటశాలలో తొక్కుడు మాగాయ ఎలా పెట్టుకోవాలని చూపిస్తానండి. అసలు అద్భుతం, అదూర్స్ అనమాట, మామూలుగా ఉండదండి. పచ్చడి అయితేని చాలా అంటే చాలా బాగుంటది. ఒకసారి తిన్న వాళ్ళకి, ఆల్రెడీ రుచి తెలిసిన వాళ్ళకి ఇంక నేను చెప్పక్కర్లేదు. కొత్తగా చూసే వాళ్ళకి ఈ ఫుల్ వీడియో అంతా చూసేయండి ఒకసారి, మీకు అర్థమైపోద్ది నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అన్నది. అయితే ఈ పచ్చడి కండి మంచి పుల్లటకాయలు, మాగాయ పచ్చడి పెట్టుకోవడానికి ఏ కాయలు అయితే వాడతామో అలాంటి కాయలు ఏవైనా పర్లేదు, కాయలు తీసుకోండి. శుభ్రంగా కడిగేసి వాటిని తుడుచుకుని అప్పుడు చెక్కు తీసుకోవాలి. ఏమండి ఎలాగో కడిగేస్తాం చెక్కు తీసేస్తాం కదా ఇంకెందుకు తొడవడం అంటారేమో. ఎందుకంటే కడిగిన తర్వాత తొడవకపోతే ఏ మాత్రం మన చెయ్యికి తడి పొడి తగిలిన పచ్చడి పాడైపోద్ది. అందుకని తుడుచుకున్న తర్వాత చెక్కు తీసుకోవాలి. ఓకే, మీకు ఎవరికైనా పచ్చళ్ళు పెట్టడం రాని వాళ్ళకి, కుదరని వాళ్ళకి, అంటే వీలు కాని వాళ్ళకి మాకు ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి మెసేజ్ చేయండి, లేదంటే కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకుని పచ్చళ్ళు ఏవేవి పచ్చళ్ళు ఉన్నాయో మీకు నేను చెప్తాం, ఆర్డర్ పెట్టుకుందరు కానీ. ఓకేనా. అయితే కాయ చూడండి, మాగాయకి ఇలా చెక్కు తీసేసుకున్నాక ఒక కింద నుంచి ఒక సైడ్ నుంచి రౌండ్ గా కోసుకు రావాలి. తప్పడుగా ఉండాలి మొక్కలో, లావుగా ఇంత లావు అది ఉండకూడదు అనమాట. అందులోనూ బాగా చిన్నవి ఉండాలి. మాగాయ పచ్చడికి అయితే కొంచెం పెద్ద ముక్కలు కోస్తాం, దీనికి ఈ తొక్కుడు మాగాయకి ఏంటంటే కొంచెం చిన్న ముక్కలు కోసుకోవాలన్నమాట. మన మాగాయకి ఎంత పెద్ద ముక్కలు కోస్తామో అందులో ఒక సగం ముక్కలు కోసుకోండి. ఓకే, ఇక ఇలా చూడండి ఇక్కడ నేను ఎలా కోస్తున్నాను అన్నది. చుట్టూ రౌండ్గా ఇలా కోసుకోవాలి. కాయని ఎలా అంటే అలా కోసేస్తే ఆ కాయ తొందరగా కొయ్యడం అవ్వదు అనమాట. అంటే ఒక తీరు ఉంటది కదా, ఒక తీరు పద్ధతి అన్నీ ఉంటాయి అనమాట కొయ్యడానికి. అది కానీ కత్తిపీటతో కోస్తేనే నాకు ఈజీ అండి. మీకు ఎవరికైనా చాక్తో ఈజీ అంటే చాక్తో కోసేసుకోండి. ఇలా టెంక మొత్తం వచ్చేయాలన్నమాట. ఓకే, దీనికి ఇందులో టెంకలు వేసుకోవడానికి అది ఉండదు. ఇలా ముక్కలు కొలిసి చూపిస్తానండి. ఏదైనా ఒక గిన్నె తీసుకోండి. నేను ఒక లోట అంటారు, దీన్ని కళాయి గిన్నె అంటాం మేమైతే. మీరేమంటారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకే, ఈ గిన్నెతోటి, ఈ కళాయి గిన్నెతో 4 గిన్నెలు ముక్కలు వచ్చాయి. ఏమండి 4 ఏంటి విజయ్ గారు ఏ గిన్నె తీసుకున్నా 4 వస్తాయని? కాదండి, ఇక్కడ గిన్నె చూపిస్తాను చూడండి. ఫస్ట్ దాంతో చూస్తే 5 వచ్చినాయి, అందుకని ఈ గిన్నె తీసుకున్నాను అనమాట, కొంచెం పెద్దది. నేను గిన్నె మారుస్తాను, ఫస్ట్ ఒకసారి కొలుచుకుంటానండి, తర్వాత మీకు ఆ గిన్నె చూపిస్తాను. మీ దగ్గర ఏ సైజ్ అయితే ఉందో 4 గిన్నెలు వచ్చేలాగా లేకపోతే 8 గిన్నెలు వచ్చేలాగా అలా చూసుకొని కొలతలు ఈజీ అయిపోద్ది అనమాట. కొద్దిగా ముక్కలు మిగిలినాయి అనమాట, అంతే. ఇవన్నీ మనం ఎండలో వేసేసుకోవాలి. మాగాయకి అయితే ఎక్కువసేపు ఎండబెట్టాలి. ఇప్పుడు ఈ తొక్కుడు మాగాయకి బాగా ఎండ ఉందనుకోండి, 1 గంట ఎండబెట్టండి. లేదు ఇప్పుడు వర్షాలు అది పడుతున్నాయి కదా, సుమారుగా ఎండ ఉంది అంటే 2 నుంచి 3 గంటలు పట్టేస్తుంది అనమాట. మరీ ఎక్కువ ఎండిపోకూడదు. ఇంకా ఎండిపోయింది, సరిపోతుంది ఇలాగా. ఇదిగోండి ముక్కలు అయితే ఎండిపోయినాయి అండి. ఎండిపోయినాయి అంటే బెరగ ఎండిపోకూడదు, 1-2 గంటలు ఎండితే చాలు. బాగా ఎండగా ఉంటే 1 గంట సేపు మీకు చూపిస్తా చూడండి. ఇలా ఓకే, ఇలాగ ఆరిపోతాయి అనమాట. కానీ కొద్దిగా ఇది కలర్ వచ్చింది కదా, కొన్ని కాయలు మెత్తగానే ఉంటుంది. మనం తీస్తుంటే చూడండి మన చేతికి అంటుకుంటూ ఉంటుంది. ఓకే, బాగా మీకు లెక్క చూసుకోండి అంతే. ఇంకా బాగా ఎండ ఎరగదీసే ఎండలు అయితే 1 గంట, లేదంటే 2 గంటలు అంతే. ఓకే, ఇవన్నీ ఇలా తీసేసుకుని ఒక పక్కకి ఇక ముక్కలన్నీ తీసేసానండి. అయితే ఆల్రెడీ ముందు మీకు నేను కొలిసి చూపించాను కదా ముక్కలు ఎన్ని అయినాయో, అదే గిన్నెతోటి ఉప్పు కారం ఇవన్నీ ఎంత పడతాయో ఇప్పుడు మనం కలుపుకుని అవి రోట్లో వేసి దంచుకుంటూ ఉండాలి. మిక్సీలో కూడా వేసుకుని ఒక పలుసు తిప్పుకోవచ్చు, కానీ రోట్లో దంచింది ఆ ముక్క నలగడం అన్నది వేరే అన్నమాట, అది మిక్సీలో కన్నా కూడాను. అందుకని రోట్లో వేసి దంచుదామని. ఈ పచ్చడి ఎంత అవుతుందో చూస్తానండి, మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకే, అయితే అసలు పచ్చడి ఎలా పెడుతున్నానో చూసి అప్పుడు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. ఎక్కువ అయితే పెట్టట్లేదు నేను. ఒకసారి ఉప్పు అది ఎంతకు వేసుకోవాలో చూపిస్తా చూడండి. ఇదిగోండి ఉప్పు తీసుకున్నాను. ఉప్పు రాళ్ళు ఉప్పు మెత్తగా మిక్సీలో వేసేసుకుంటాను అనమాట, ఎండలో పెట్టాకను. అది 3/4, 4 గిన్నెల ముక్కలకి ఏ గిన్నెతో అయితే కొలుసుకున్నాం 3/4 ఉప్పు, 1 గిన్నె నిండా కారం. కారం మరి ఘాటు ఎక్కువగా ఉందనుకోండి కొంచెం తగ్గించేసుకోండి. ఓకే, వెల్లుల్లిపాయలు 1/4 ఎల్లుల్లిపాయలు వేసుకోండి, ఇంకా ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు అనమాట. ఇవి ఇక్కడ చూడండి జీలకర్ర, 1 గుంటగరెట్టెడు జీలకర్ర వేసుకోండి అందాజుగా అయితే. ఓకే, ఎల్లుల్లిపాయలు కొన్ని వేసుకుని పచ్చివేనండి వేసుకుని కొద్దిగా జీలకర్ర వేసుకుని ఒక తంపు ఊరికే ఎల్లుల్లిపాయ చితికిందా లేదా అనడానికి అంతే. తర్వాత మనం ఎండబెట్టుకున్నాం కదండి మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలు కొద్దిగా వేసుకుని ఇలా దంచుకోవాలి. ఏంటంటే మనకి ఇప్పుడు దంచేది ఉంది కదా, అదేంటంటే మనకి బండ ఒక్కసారి ఇలాగ అన్నామంటే ఒక ముక్క ఇలా చితికినట్టు అవ్వాలి అంతే, అంతకన్నా ఏం లేదు. ఇందులోకి మనం కలుపుకున్నాం కదా ఉప్పు కారం అది ఇందులో వేసేసుకుని మళ్ళీ ఒకసారి దంచుకోవాలన్నమాట, ఇలాగా కుమ్ముకోవాలి. ఇగో మరీ ఎక్కువ ఏం కుమ్మేయకూడదు మెత్తగాను, ఊరికే అది ఆ ముక్క ఊరికే ఇలా చితికినట్టు అవ్వాలన్నమాట మనకి, అంతే. అప్పుడు ఏమవుద్ది, అందులో ఉన్న రసం అంతా బయటకు వస్తుంది. ఆల్రెడీ మనకి ఎండలో పెట్టాం కదా, ఆ రసం రావాలంటే ఎలాగొస్తుంది, కొద్దిగా ఆ ఓట అంతా మొత్తం కారంకి అంతా పులుపు అంతా పట్టేద్ది అనమాట వెంటనే కదా. తర్వాత మళ్ళీ అది తీసేసుకుని కొద్దిగా కచ్చపిచ్చ కుమ్మేసుకున్నాక మళ్ళీ ఎల్లుల్లిపాయలు కొంచెం జీలకర్ర, పచ్చిదేనండి జీలకర్ర ఎంచక్కర్లేదు.
ఓకే, మళ్ళీ ఆ మామిడికాయ ముక్కలు వేసేసుకుని మళ్ళీ కుమ్ముకోవాలి. ఇదిగోండి ఇలా చూడండి, అలా దంచుకోవాలన్నమాట అంతాను. ఇక మళ్ళీ కారం వేసి కొద్దిగా ముందే కారం వేసేస్తే నలగదు ముక్క అసలు, మరి ఇంకా అసలు అలాగే ఉంటది. అందుకని కొద్దిగా ఒక పూట వేసాక అప్పుడు మళ్ళీ ఇలాగ వేసుకోవాలి. అలాగని మొత్తం పిండిల్లాగా అది రుబ్బేయకూడదు. అక్కడ చూడండి మొత్తం పలుకు పలుకు కింద ఉండాలి అంతాను, ముక్క చెక్క కిందను. ఇదిగోండి మొత్తం అంతా కలిపేసుకున్నాం కదా ఇలాగా. దంచేసుకున్న తర్వాత 4 గిన్నెల ముక్కల కొలతకి 1 గిన్నె నూనె, అంటే 1 కేజీ నూనె అనమాట. ఇది కేజీ పల్లి నూనె అండి, కాయక్కర్లేదు, పచ్చి నూనె కలిపేసుకోవాలి. ఇదిగో ఇలా వేసేసుకుని గరిటించుకుని మొత్తం శుభ్రంగా కలిపేసుకోండి. ఇలా నూనె ఇంత తేలిపోయినట్టు కనిపిస్తుంది కదా, అంత ఏమి ఉండదండి. నూనె అయితేనే బాగానే మీకు అంతా కలిసిపోతుంది. ఇదిగో ఇలా శుభ్రంగా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక జాడీలో పెట్టేసుకోండి. ఎందుకంటే మాగే పచ్చడికి ఒకలా పెడతామండి, దీనికి ఒకలాగా పెడతాం. అందుకే ఒక్కొక్క పచ్చడి ఒక్కొక్కలాగా, అన్ని ఒకలాగే ఉండవు అనమాట. కానీ పచ్చడి రుచులు మాత్రం డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పుడు జాడీలో పెట్టేసాను కదా, ఇది ఇంతే అని కాదండి, పోపు వేసుకోవాలి. దీనికి మనకి ఎంత కావాలో అంత తీసుకుని వేసుకోండి. 1 కేజీ 2 కేజీలు అనుకోండి, పోపు వేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఏంటంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని పోపు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కొంచెం పచ్చడిలో మీకు పోపు వేసి చూపిస్తాను. ఓకే, ఫ్రెష్ గా కొత్తగా ఉంటుంది. 1 కేజీ పచ్చడికైనా మనం పోపు వేసేసుకోవచ్చు అండి, అంత ఇబ్బంది పడక్కర్లేదు. ఇదిగోండి ఇందులో 1 గిన్నెలో 1 గుంటగరిటెన్నర నూనె వేసాను అంతే. అలాగే కొంచెం ఆవాలు వేసాను, 1 స్పూను. అలాగే 4-5 ఎండుమిరపకాయలు, అలాగే ఎల్లుల్లిపాయలు, 2 ఎల్లుల్లిపాయలు పొట్టు తీసేసుకుని వేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు అలాగే ఇలాగే వేసుకోండి, లేదంటే కొంచెం తగ్గించేసుకోండి. మేము కొంచెం మా అమ్మాయిలకి ఇద్దరికి ఎల్లుల్లిపాయలు అంటే చాలా ఇష్టం అనమాట పచ్చళ్ళను, అందుకని ఎక్కువ వేస్తాను. 1 చిటికెడు పసుపు వేస్తున్నానండి, పోపు వేసినాడు. ఆల్రెడీ నేను కారం ఉప్పు కలిపినప్పుడే పసుపు కొద్దిగా వేసానండి, ఆ వీడియో మిస్ అయింది అనమాట. మీరు అవి కలిపినప్పుడు మీరు పసుపు కొద్దిగా వేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఇందులో ఏంటంటే 1-2 స్పూన్లు మెంతులు బాగా ఎర్రగా వేయించేసి, బాగా వేగాలండి 1 స్పూన్ మెంతిపిండి వేసుకోవాలి. కమ్మటి వాసన వస్తుంది మెంతిపిండి కంపల్సరీ. 1-2 స్పూన్లు ఆవాలు కూడా వేయించేసుకుని పౌడర్ చేసుకోవాలి, వేసుకుని ఇందులో వేసుకోవాలి. 2 స్పూన్లు ఆవపిండి, 1 స్పూన్ మెంతిపిండి అనమాట. ఇప్పుడు చల్లారిపోయిన పోపు ఉంది కదండి, ఇందులో వేసుకుని కలిపేసుకోవాలి. ఇందులో కలుపుతూ ఉంటే ఆ కమ్మటి వాసన మెంతిపిండికి, ఈ ఆవపిండికి, ఈ పోపుకి, అదేమో బాగా దంచాం కదా, ఆ పులుపు బాగా వెంటనే దిగిపోద్ది. మాగే పచ్చళ్ళది అదే రోజు దిగదు, ఓ వారం రోజులు పడుతుంది టైం. దీనికి అలా కాదు, ఆ వెంటనే దిగిపోద్దేమో. ఇంకా చూడండి పచ్చడి ఇందులో కలుపుకొని తింటే ఉంటది. నేను చెప్పడం కాదు, అసలు నిజంగా చెప్తున్నానండి. మాటలు ఉండవు, మాట్లాడడాలు ఉండవు, ఇంకా అలా ఉంటది అనమాట. అసలు ఇంకా అది తింటే ఇంకా ప్రాణం లేసొచ్చేస్తుందిరా బాబు అనిపిస్తుంది, అలా ఉంటదండి. నేను నిజం చెప్తున్నాను. మీకు ఎవరికన్నా, మీరు ఎవరైనా సరే ఒకవేళ తిని ఈ రుచి తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. మన వాళ్ళందరికీ తెలియజేద్దాం అసలు ఈ పచ్చడి రుచి ఎలా ఉంటది అన్నది. మా వాళ్ళందరూ ఇందాక నుంచి వెయిటింగ్ అనమాట, చిన్నపిల్లలు కాదు అందరూ పెద్దోళ్ళే. ఎందుకంటే ఇందులో ఇందాక రోట్లో కుమ్ముతుంటేనే అంటున్నారు, నీకు ఉమ్ముడి పచ్చడి ఏమో కానీ మమ్మల్ని చంపేస్తున్నా, నోట్లో నీళ్ళు ఊరిపోతున్నామో అందరికేనని. అసలు ఎంత ఎక్సైట్మెంట్ మీద ఉన్నారో, ఎప్పుడు తింటామో పచ్చడి అని చెప్పి. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో చాలా మందికి తెలియదు కదండి. అసలు తిన్నాకైతే వీళ్ళందరూ కూడా అసలు ఎంత బాగుందో అన్నారు. అసలు టేస్ట్ మాత్రం మామూలుగా లేదండి, అద్దరు ఒక్క రేంజ్లో ఉంది అసలు ఆ ఫ్లేవర్స్. అదిని మా వాళ్ళు అన్నారు, నువ్వేమో పచ్చళ్ళు చేయడం మా పాత జ్ఞాపకాలు వస్తున్నాయి, ఇప్పుడేమో మానేసాం కదా, ఓపిక లేక చేయడానికి అది కుదరక అసలు మేము ఇప్పుడు చేసుకుని తిందామా అనిపిస్తుంది, అసలు నువ్వు పంపిస్తావా లేదా తొందరగా అంటున్నారు అనమాట. అసలు ఈ పచ్చడి చేస్తాను అన్నప్పుడే అన్నారు, కానీ వర్షం అది ఎక్కడ వస్తుందో అని భయం వేసి నేను ఎక్కువ కాయలు పెట్టలేదు. మీకు ఎవరికైనా కావాలితే మాత్రం మళ్ళీ ఎండలో వస్తే మాత్రం పెడతాను. ఒకవేళ ఇది ఎవరికి మరి అదృష్టవంతులు ఎవరో తెలియదు, ఫస్ట్ ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకి ఇచ్చేస్తాను. మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి, ఎందుకంటే ఇంకా ఫ్లేవర్స్ అలాగా నోట్లో అయితే ఆ ఫ్లేవర్స్ అన్నీ ఇంకా ఇలా తిరుగుతున్నాయి అనమాట, ఆ పులుపు కారం ఇదంతా. వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీ తోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.